లో వ్యాకరణానికి సంబంధించినటువంటి వాక్యాలలో ఛందస్సు ఒకటి. ఈరోజు మనం 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఛందస్సుని ఎలా గుర్తుంచుకోవాలో అది మనం ఒక పాట రూపంలో గుర్తుంచుకున్నట్లయితే అది తేలికంగా అందరికీ అర్థమవుద్ది, అందరికీ వస్తుంది అనేసి ఆ ఉద్దేశంతో అలంకారాలు మనకు వృత్తజాతి పద్యాలైనటువంటి ఉప్పలమాల, చంగమాల, శార్దూలం, మత్తేగం ఈ నాలుగింటిని బాగా గుర్తుంచుకోవడానికి ఒక పాటలాగా మనకు అందించడం జరుగుతుంది. ఉత్పలమాల బరనబ బరబ చంపకమాల నజబజ జజర మత్తేబమేమో సబరనమయవా శార్దూలమేమో మసజ సతతగా. ఈ వృత్త జాతి పద్యాలు తెలుసుకోవాలంటే యమతార జబాన సాలకం తెలుసుండాలి. భజసా జరత మగనం నగనం లగం హగం వగనమని గుర్తుంచుకో, లగం హగం వగనమని గుర్తుంచుకో. ఉత్పలమాల వృత్తజాతి పద్యం. హిందూ 4 పాదాలుంటాయి, ప్రతి పాదానికి బరనబ బరవానే గానాలు వరుసగా వస్తుంటాయి. ప్రతి పాదానికి బరనబ బరవానే గానాలు వరుసగా వస్తుంటాయి. యతి స్థానం 10వ అక్షరం ప్రాసానేమం ఉంటుందిలే. ప్రతి పాదానికి 20 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. చంపకమాల వృత్తజాతి పద్యం. హిందూ 4 పాదాలుంటాయి, ప్రతి పాదానికి నజబజ జజరానే గానాలు వరుసగా వస్తుంటాయి. యతి స్థానం 11వ అక్షరం ప్రాసానేమం ఉంటుందిలే. ప్రతి పాదానికి 21 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. ఉత్పలమాల బరనప బరబ చంపకమాల నజబజ జజర మత్తేబమేమో సబరనమయవా శార్దూలమేమో మసజ సతతగా. ఈ వృత్త జాతి పద్యాలు తెలుసుకోవాలంటే యమతార జబాన సాలకం తెలుసుండాలి. భజసా జరత మగనం నగనం లగం హగం వగనమని గుర్తుంచుకో, లగం హగం వగనమని గుర్తుంచుకో. శార్దూలము వృత్తజాతి పద్యం. హిందూ 4 పాదాలుంటాయి, ప్రతి పాదానికి మసజ సతతగానే గానాలు వరుసగా వస్తుంటాయి. ప్రతి పాదానికి మసజ సతతగానే గానాలు వరుసగా వస్తుంటాయి. యతి స్థానం 13వ అక్షరం ప్రాసానేమం ఉంటుందిలే. ప్రతి పాదానికి 19 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. మత్తేబము వృత్తజాతి పద్యం. హిందూ 4 పాదాలుంటాయి, ప్రతి పాదానికి సబరనమయవానే గానాలు వరుసగా వస్తుంటాయి. ప్రతి పాదానికి సబరనమయవానే గానాలు వరుసగా వస్తుంటాయి. యతి స్థానం 14వ అక్షరం ప్రాసానేమం ఉంటుందిలే. ప్రతి పాదానికి 20 అక్షరాలు వరుసగా వస్తూ ఉంటాయిలే. ఉత్పలమాల బరనబ బరబ చంపకమాల నజబజ జజర మత్తేబమేమో సబరనమయవా శార్దూలమేమో మసజ సతతగా. ఈ వృత్త జాతి పద్యాలు తెలుసుకోవాలంటే యమతార జబాన సాలకం తెలుసుండాలి. భజసా జరత మగనం నగనం లగం హగం వగనమని గుర్తుంచుకో, లగం హగం వగనమని గుర్తుంచుకో, లగం హగం వగనమని గుర్తుంచుకో.